అత్యంత దారుణమైనటువంటి ఓటమి ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత, కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఆయన గెలుచుకున్న తర్వాత కూడా, అదే 11 అనే నంబర్ ఈరోజు వైసీపీని కాపాడే పరిస్థితి ఉంది. కానీ ఆ 11 ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు. రాజ్యసభ ఎంపీలు 11, లోక్‌సభ ఎంపీలు 4. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, అంటే ఎన్డీఏ నేతృత్వంలో ఉందైనా, యూపీఏ నేతృత్వం అంటే ఐఎన్డీఏ నేతృత్వంలో ఉన్న పార్టీ అయినా, అధికారంలోకి రావాలి అంటే వాళ్ళకి కావాల్సింది ఎంపీ, ఎంపీ నంబర్ అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడుకి 164 వచ్చాయి కదా! అదొక 188 కదా రావాలి. ఒక 95 వచ్చాయి అనుకోండి ఉదాహరణకి. 95 వచ్చి 25 ఎంపీ సీట్‌లో 24 జగన్‌కి వచ్చాయి అనుకుందాం జస్ట్. అప్పుడు చంద్రబాబుతో పనుండదు. జగన్‌తో పనుంటుంది. ఎవరికి? నరేంద్ర మోడీకి లేదా కేంద్రంలో రాహుల్ గాంధీ ఉంటే ఆయనకి. సో, కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా రాష్ట్రాల వంక ఎంపీల కోసం చూస్తారు. రాష్ట్రాల పార్టీల వంక సీట్ల కోసం, ఎంపీ నంబర్ల కోసం చూస్తారు. బట్ చంద్రబాబుకి 25 వరకు రావడంతో మొత్తం అన్ని కలిపి కంప్లీట్‌గా వాళ్ళు చక్కగా వాళ్ళని ఉపయోగించుకొని గవర్నమెంట్ అయితే ఫార్మ్ చేస్తారు. లోక్సభ ఎంపీలు ఉంటే గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి సరిపోతుంది. కానీ బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యసభ మనకి కంపల్సరీ రాజ్యసభ అనేది బిల్ పాస్ అవ్వాలి అక్కడ కూడా. 2/3 మెజార్టీతో పాస్ అవ్వాలి. మొత్తం 124 245 ఉంటాయి రాజ్యసభలో. సో, ఆ 245కి గాను మీకు 2/3 మెజారిటీ కంపల్సరీ ఉంటేనే ఒక బిల్ అనేది పాస్ అవుతుంది. అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరు దానికి ఓకే చెప్పాలి. సగం కూడా కాదు. 1 సెకండ్ అంటే సగం. 2/3 అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరు కంపల్సరీ ఓకే చెప్పాల్సి ఉంటుంది. సో, అలా చెప్పాలి అంటే ఇప్పుడు రానున్నటువంటి టైంలో పదవీ కాలం అనేది బీజేపీ రాజ్యసభ ఎంపీలకి, ఎన్డీఏ రాజ్యసభ ఎంపీలకి పూర్తయిపోతుంది. ఈ టైంలో జనతాదళ్ సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో ఇచ్చింది కానీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కనిపించట్లే. ఐఎన్‌డీఏఏ కూడా వెనకాల రకరకాల పావులు కదుపుతుంది. 86 సీట్లు మాత్రమే రాజ్యసభలో బీజేపీకి ఉన్నాయి. సో, ఎన్డీఏవి అన్ని కలుపుకుంటే 101 వరకు వస్తున్నాయి. ఇంకా 21 ఇంకా 12 వరకు సీట్లు కావాల్సి ఉంటుంది బిల్ పాస్ అవ్వాలంటే. అందువల్ల వైసీపీ యొక్క అవకాశం, అవసరం ఖచ్చితంగా ఉంది. మళ్ళీ రాజ్యసభ ఎన్నుకోవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ సీట్లు వాళ్ళకొస్తాయి. అది ఎక్కువ రాకపోయినా ఒక లిమిట్ వరకు వస్తాయి. సో, అట్లాంటి పరిస్థితుల్లో వైసీపీ యొక్క అవసరం 11 నంబర్ అనేది భారీ ఎత్తున అవసరం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేటువంటి నంబరు అనే ఫీలింగు, ఆ అంశం ఖచ్చితంగా తెలుసు బీజేపీ పెద్దలకి. అందువల్లే నేషనల్ పార్టీకి సంబంధించి, నేషనల్ రాజకీయాలకు సంబంధించిన ఒక టాప్ లీడర్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడానికి త్వరలోనే బెంగుళూరు రాబోతున్నారు అనేటువంటి వార్తలైతే వస్తున్నాయి. కానీ మరి ఏపీలో వీళ్ళు ఆల్రెడీ జనసేన, టీడీపీతో జతకట్టి ఉన్నారు. ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి కాదంటే ఆయనకు సంబంధించిన అక్రమాస్తుల కేసు బయట తీసే భయం ఉంటుంది. ఆ రకమైన బెదిరింపు కూడా జరగవచ్చు. సో ఏం చేస్తారు ఏంటి అనేది చూడాలి. మీకేమనిపించింది ఈ అంశం మీద కామెంట్ చేయండి.